హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, వామ్ చెట్టు అయితే వేసాను అనమాట. చిన్న కొమ్మ పెట్టానండి, ఇదైతే మంచిగా వచ్చేసింది అనమాట. దీంతో అయితే మా వాళ్ళైతే వామ్ బజ్జీలు వేయమంటారు అనమాట. చాలా అంటే చాలా ఇష్టం అండి మా వాళ్ళకైతే ఈ వామ్ బజ్జీ. మనం బజ్జీ కాదండి, విడిగా కూడా ఆకు అయితే తిన్నా కూడా చిన్నపిల్లలు జలుబు దగ్గు ఉన్నా కూడా చాలా హెల్త్కి అయితే చాలా అంటే చాలా మంచిదండి. నేనైతే ఇప్పుడైతే బజ్జీ చేస్తున్నాను. ఇంకా మా వాళ్ళైతే బజ్జీ చేయమని చెప్పారనమాట. వామ్ బజ్జీ చాలా టేస్ట్ ఉంటుంది. అది కూడా వామ్ బజ్జీ కాబట్టి మనకి డైజెషన్ కూడా మంచిగా అవుతాయి. పిల్లలు ఎవరికి డైజెషన్ అవ్వట్లేదు ఫుడ్ అనే వాళ్ళు ఎప్పుడన్నా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అది కూడా హెల్త్కి కూడా మంచిది కదా. చూడండి, నేనైతే కొంచెం అయితే ఇట్లా తీసుకున్నాను, శనగపిండి తీసుకున్నాను 2 కప్స్ అంతా. ఒక 4 స్పూన్లు అయితే ఇక బియ్యం పిండి అయితే యాడ్ చేశాను అనమాట. కొంచెం కారము, ఉప్పు, సాల్ట్ చూడండి వేస్తున్నాను అనమాట. సాల్ట్ అయితే నేను టేస్ట్కి ఎంత కావాలో అంత మనకు సరిపోతుంది, అంత వేసుకోవాలి. చూడండి, నెక్స్ట్ అయితే కొంచెం వామ్ కూడా వేస్తున్నాను అనమాట. బాగుంటుంది కదా, స్మెల్ కూడా మంచిగా వస్తుంది కదా అని చెప్పి. చాలా మంచిదండి, ట్రై చేయండి. మీరు ఎంతమంది వామ్ బజ్జీ తింటారనేది నాకు కామెంట్ చేయండి. ట్రై చేయని వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి, ఓకేనా అండి. చూడండి, ఇట్లయితే మామూలుగా ఇట్లా మనం మిక్స్ చేసేసుకోవాలి. మనం ఎట్లా జారుడు పిండిలాగా ఉంటుంది కదా, అట్లా అయితే మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సేమ్ మనం ఎట్లా వేసుకుంటాం బజ్జీలు అలాగే వేసేసుకోవచ్చు అనమాట. కానీ హెల్త్కి అయితే మంచిదే అండి, చాలా అంటే చాలా మంచిది. ట్రై చేయండి. ఒక చిన్న కొమ్మ పెట్టుకున్న చాలు, మనకి తొందరగా వచ్చేస్తుంది అనమాట. అదైతే చూడండి ఎలా ఉంది పిండి అయితే, ఇలా జారులాగా ఉండాలన్నమాట పిండి కూడా. మనం సోడా ఉప్పు కూడా ఏం వేయలేదండి, నేను మంచిగా పొంగిపోతాయి, ఏం అవసరం లేదు. అప్పటికప్పుడు మంచిగా వేసేసుకోవచ్చు అనమాట. మంచిగా చూడండి, నేను లీవ్స్ అయితే తీసుకున్నాను, కొంచెం పెద్ద ఆకులు అయితే తీసుకున్నాను అనమాట. చూడండి ఎంత మంచిగా వాష్ చేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత లీవ్స్ చూడండి ఎట్లా ఉన్నాయో, ఫ్రెష్గా ఎంత బాగున్నాయో. ఇట్లా మంచిగా దీంట్లో డిప్ చేసేసుకొని మనం వేసేసుకోవచ్చు అనమాట. మన బజ్జీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఒకసారి అయితే ట్రై చేసి పిల్లలకైతే తినిపించండి. కొంచెం ఇబ్బంది అనిపించినా కూడా పిల్లలకి మంచిది, హెల్త్కి డైజెషన్ అయిపోతుంది అనమాట. మంచిగా ఏమన్నా కడుపులో ఏమైనా క్లీన్ అయిపోతుంది అనమాట మంచిగా. చూడండి, మంచిగా ఇవి పొంగితాయి కూడా, మనం ఒక్కసారి వేయగలే మంచిగా ఇట్లా లేయర్ లాగా వచ్చేస్తుంది, మంచిగా పొంగుతాయి అనమాట. చూడండి ఇంత బాగా మంచిగా పొంగుతున్నాయో. ఇంత మంచి హెల్తీ ఫుడ్ని అయితే మీ పిల్లలకైతే తినిపించండి. అప్పుడప్పుడు ఇలాంటి హెల్తీ ఫుడ్ని అయితే తినిపించండి. ఎందుకంటే అవుట్ సైడ్ తినిపించడం కంటే మనం ఇంట్లో చేసుకొని పెడితే పిల్లలకి చాలా మంచిది కదా. చూడండి, మన వామ్ బజ్జీ అయితే రెడీ అయిపోయింది. ఇంత మంచిగా పొంగిపోయి ఎట్లా వచ్చినాయి చూడండి. లోపలైతే ఆకు కూడా మంచిగా కుక్ అయిపోతుంది మెత్తగా అనమాట. చూడండి, మనం మంచిగా తినేసేయచ్చు అనమాట దీన్ని అయితే. ఓకే, ఒకసారి అయితే ట్రై చేయండి. ఎలా ఉందనేది నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అనమాట. ఇదండి ఫైనల్గా మన వామ్ బజ్జీ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఎంతమంది ట్రై చేస్తారనేది నాకు కామెంట్ బాక్స్లో ట్రై చేయండి, కామెంట్ చేయండి. ఓకే, నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. ఎప్పుడూ మంచి మంచి విషయాలు అయితే మనం అయితే షేర్ చేసుకుంటూ ఉంటాము. ఓకేనా అండి, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.